హాయ్ హలో అండి. నా స్టైల్లో రొయ్యల బిర్యానీ ఎలా చేద్దామో చూసేద్దామా? స్టార్ట్. కడ్ ఫ్రెష్గా కడుక్కొని రొయ్యలు పెట్టుకోండి. అందులోకి పసుపు, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని కలిపేసుకోండి రొయ్యల్ని మంచిగా. చేత్తోని కలుపుకోవడం బెటర్. ఒక 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి రొయ్యల్ని. ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్న రొయ్యల్ని మనం మంచిగా డీప్ ఫ్రై, మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి రొయ్యలన్నిటిని. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది టైము. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. బాగా నీళ్ళు వస్తాయి, ఇందులో నీళ్ళు ఊరుతాయి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రొయ్యల్ని బాగా మీరు ఫ్రై చేసుకొని రొయ్యల్ని తీసి మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రొయ్యలు ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని మనం ఇంకొక బౌల్ తీసుకొని మంచిగా 3 సైజులో చందమామ, క్యాప్సికమ్, టమాటాను కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక 3 టమాటాస్, 2 క్యాప్సికమ్, 2 పెద్ద ఆనియన్స్ని తీసుకొని కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఒక స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఒక చిన్న కప్పెడు పెరుగు, కర్డ్ వేసేసుకొని మంచిగా వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలిపి మనం పెట్టుకోండి. ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా కూడా ఉంటుంది కదా, అది కూడా మనం 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని దాన్ని కూడా మంచిగా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. బాగా వేసేసుకొని కలిపి పెట్టేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని మనం 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, ఒక చిన్న చెక్క వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత మంచిగా ఇంతసేపు మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మంచిగా ఒక్క 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక 10 మినిట్స్ ఒక లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని కొంచెం ఒక 70% ఉడికితే చాలు. వీటన్నిటిని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా ఒక్క 2 మినిట్స్ కలిపి పెట్టుకోండి. అడుగంటకుండా చూసుకోండి. మనం తర్వాత నెక్స్ట్ వీటిలోకి ఒక్క 4 గ్లాసెస్ నేను బియ్యం తీసుకున్నాను. అందుకు 4 or 5 గ్లాసెస్, దానికి నేను 2 చెంబుల నీళ్ళు పోసుకుంటున్నాను. కొంచెం పోసేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, అవి వేసేసుకోండి. ఒక పూటకు వచ్చేస్తుందండి. ఒక 3 మెంబర్స్ తినేసేయచ్చు ఈజీగా. తర్వాత బియ్యం వేసుకున్న తర్వాత కలిపేసుకొని అందులోనే మనం ఫ్రై చేసుకున్న గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకున్న మొత్తం కలిపేయకండి, పైన మొత్తం పరిచేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క 15 to 20 మినిట్స్ తర్వాత పొల్లుగా అన్నం ఈ విధంగా బాగా అవుతుంది. నెక్స్ట్ మనం సర్వ్ చేసేసుకొని తినేస్తే రొయ్యల బిర్యానీ ఈజ్ వెరీ యమ్మీ, వెరీ టేస్టీ. చాలా బాగా అయ్యింది, చాలా బాగా కూడా కుదిరింది. వెరీ యమ్మీ, వెరీ టేస్టీ, చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా టేస్ట్ అయింది. ఉప్పు, కారం, అన్ని మసాలాలు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నేను సరిపోవేమో అనుకున్నాను, ఒక్కొక్కసారి నాకు ఉప్పు తక్కువ అవుతుంది, కానీ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు, కారం, అన్ని మసాలాలు, ఆల్ ఇంగ్రీడియంట్స్ నేను చెప్పిన విధంగా సమానంగా చెప్పినట్టు చేసుకుంటే వెరీ పర్ఫెక్ట్ బిర్యానీ ఇస్తాడు. మళ్ళీ ఇంకొకటి, రొయ్య కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. గట్టిగా కాలేదు, మెత్తగా కాలేదు, పర్ఫెక్ట్గా ఉడికింది. వెరీ యమ్మీ, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.